ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం మే 30 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వ్యాఖ్యానాంశం: భయపడకము, నేను నీ దేవుడను. వ్యాఖ్యానాంశం: భయపడకము, నేను నీ దేవుడను. వ్యాఖ్యానం: దేవుడు తాను చేసిన సృష్టి ద్వారా తన్ను తాను బయలుపరుచుకొనట మాత్రమే గాక, మానవాళి పట్ల ఆయనకున్న శ్రద్ధను కూడా తెలియజేశాడు. జనములకు ఆయన తన నీతి మరియు తీర్పుల ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నాడు అని యెషయా గ్రంథం 41వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలుకు ఆయన తన స్వభావమును కృపలో వెల్లడి చేశాడు. వారు తన సేవకుడైన యాకోబు, తన స్నేహితుడైన అబ్రహాము సంతానము కాదా? వారు పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపపడడు అని రోమపత్రిక 11వ అధ్యాయము 28-29 వచనాల్లోనూ, కీర్తన గ్రంథం 105వ కీర్తన 6 నుంచి 10 వచనాల్లో కూడా మనం చదువుతాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, పురుగు వంటి వారగు ఈ దీనుల బలహీనత వారిని ఆశీర్వదించుటకు ఆయనకు అడ్డు కాలేదు. దీనికి భిన్నంగా మహిమతో కూడిన ఆయన వాగ్దానములను అనుభవించి ఆనందించుటకు వారి ఈ బలహీనతే హేతువయ్యింది అని 10వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. మనము కూడా ప్రోత్సహింపబడుటకు ఈ వాగ్దానములు మనకు కూడా అనుగ్రహించబడినవి. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. విగ్రహములకు దేవునికి మధ్యగల భేదమును గూర్చిన వివరణతో ఈ అధ్యాయము ముగించబడింది. ఈ విగ్రహములకు జరగబో వాటిని విశదపరచి మా ఎదుట చెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి అని సవాలు ఇవ్వబడుచున్నది. వాటిని గూర్చిన జ్ఞానము ఇసుమంతైనా వాటికున్నదా? అయితే దానిని నిరూపించుకోవాలి అని విగ్రహములకు లేక అన్య దేవతలకు సవాలు చేయబడింది అని 22-23 వచనాల్లో మనం చూడవచ్చు. సృష్టికర్తయు మానవాళిని గూర్చి శ్రద్ధ కలిగిన ఈ దేవుడే సమస్త జ్ఞానమునకు ఆధారము. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.